కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్కు అవార్డుల పంట పండింది. జాతీయ స్థాయిలో 5 స్టార్ రేటింగ్స్తో 4 కార్పొరేషన్లు క్లీన్ సిటీ అవార్డులను సొంతం చేసుకుని దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిచింది. దేశంలో అత్యుత్తమ నగరాలుగా గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరపాలక సంస్థలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కు ఆల్ ఇండియా 4వ ర్యాంకు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు 6వ ర్యాంకు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు 8వ ర్యాంకు లభించగా హైదరాబాద్ 9, ఇండోర్ మొదటి స్థానంలో నిలిచాయి. అలాగే ఫాస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు 2వ ర్యాంక్ లభించింది. ఇక సీఎం వైఎస్ జగన్ నియోజకవర్గమైన పులివెందుల క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ రూపొందించిన సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ సర్టిఫికేషన్ సిటిజన్ వాయిస్కి సంబంధించి 9,500 మార్కులకు గాను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 8,879.25 మార్కులు సాధించి 4వ స్థానంలో నిలిచింది. అలాగే చెత్తరహిత నగరాల్లో 5 స్టార్ రేటింగ్ను విశాఖ సాధించింది. 2021, 22, 23 సంవత్సరాలలో గ్రేటర్ విశాఖ బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ క్లీన్ బిగ్ సిటీ నిలిచాయి. విజయవాడ కార్పొరేషన్ ఇండియా క్లీనెస్ట్ సిటీ, క్లీన్ స్టేట్ క్యాపిటల్ జాతీయ అవార్డులను వరుసగా సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాయి. ఇక తిరుపతి నగరం బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ 2021, సఫాయి మిత్ర సురక్షిత ప్రెసిడెంట్ అవార్డు 2022, జాతీయ అవార్డు 2023 దక్కించుకుంది. పొంగునూరు పురపాలక సంఘం 2021, 22లో బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అవార్డును, పులివెందుల 2022లో ఇన్నోవేషన్ బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు, 2023లో స్టేట్ అవార్డును దక్కించుకున్నాయి. ఈ సంవత్సరం 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చి ముఖ్యంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ లోకల్ బాడీ కింద దేశంలోనే నెంబర్ 2 కేటగిరీలో నిలిచింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా గతంలో పోల్చుకుంటే క్లీన్ సిటీ ర్యాంకులో కూడా గణనీయమైనటువంటి ప్రగతి సాధించింది. రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పురపాలక సంఘాల్లో పులివెందుల మున్సిపాలిటీకి క్లీన్ సిటీ ఇన్ ఏపీగా గుర్తించి దానికి అవార్డు కూడా ఆ యొక్క మున్సిపాలిటీకి పులివెందుల మున్సిపాలిటీకి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున స్వచ్ఛ సర్వేక్షణ్ ఈ జాతీయ స్థాయిలో అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్కు సింహభాగం అవార్డ్స్ అవడానికి కృషి చేస్తాం. ఇదిలా ఉంటే గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ నగరాలు స్టార్ రేటింగ్ ర్యాంకింగ్లో నిలిచాయి. గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్లో గతేడాది జీవీఎంసీ, తిరుపతికి మాత్రమే 5 స్టార్ రేటింగ్ వచ్చాయి. ఈసారి విజయవాడ, గుంటూరు, జీవీఎంసీ, తిరుపతి నగరాలు ఈ రేటింగ్ను సొంతం చేసుకున్నాయి. వీటితో పాటు కర్నూలు, వైఎస్ఆర్ కడప 3 స్టార్ రేటింగ్లోనూ, బొబ్బిలి, పులివెందుల, రాజమండ్రి 1 స్టార్ రేటింగ్లోనూ నిలిచాయి. ఢిల్లీలోని భారత్ మంటపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను గురువారం ప్రదానం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, అధికారులతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ అవార్డులు అందుకున్నారు. పారిశుద్ధ్యం విభాగంలో సర్వే, టేస్ట్ ప్రాక్టీస్, సిటిజన్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. దేశవ్యాప్తంగా 4,000 పట్టణ స్థానిక సంస్థలు పోటీ పడగా ఏపీ టాప్ 10లో నిలవడం విశేషం. అనంతరం ఏపీ భవన్లో విశాఖపట్నం మేయర్ గొలగాని వెంకటకుమారి, గుంటూరు మేయర్ కావిటి మనోహర్ నాయుడు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తిరుపతి మేయర్ శిరీష యాదవ్, పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ అధికారులతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంతోనే దక్షిణ భారతదేశంలో ఏపీ టాప్ 1గా నిలిచిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 4.5 ఏళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమాన్ని వైఎస్ జగన్ 2 కళ్లుగా చూశారని, అభివృద్ధి అనేది సమస్య కాకుండా ఒక అవకాశంగా తీర్చిదిద్దారని అన్నారు. ఒకటే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఏం జరుగుతుందో రాష్ట్ర విభజన తర్వాత అందరికీ అర్థమైందని చెప్పారు ఆయన.